ఎన్నికలంటే ఆషామాషి వ్యవహారం కాదు. నామినేషన్ నుంచి పోలింగ్ వరకు, ప్రచారం నుంచి పర్యటనల వరకు అంతా కూడా హడావిడిగా ఉంటుంది, పగడ్బందీగా ఉంటుంది. లేకపోతే దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయానికి వస్తే అధికార వైసీపీ కూటమి నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ ధాటిగా విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే అంతే ధీటుగా తిప్పికొడుతున్నారు కూటమి నేతలు. తాజాగా పవన్ కళ్యాణ్ తన ప్రచారంలో చేసిన కామెంట్లు ఆయన్ని కాస్త ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ గొప్పతనాన్ని చెబుతూనే సూపర్ స్టార్ కృష్ణను తక్కువ చేసేలా పవన్ మాట్లాడారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీనిపై తాజాగా మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. పవన్ ఏమన్నారంటే, తూర్పుగోదావరి రాజానగరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సీనియర్ ఎన్టీఆర్ గా సీఎం గా ఉన్న సమయంలో చాలా మంది నటులు ఇతర పార్టీలకు ఉన్నారు. కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు, కోట శ్రీనివాసరావు గారు వేరే పార్టీలో ఉన్నారు. కృష్ణ గారు ఎన్టీఆర్ పై ఎన్ని విమర్శలు చేసినా వారిని ఎన్టీఆర్ ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. అది ఎన్టీఆర్ సంస్కారం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని వైసీపీ నేతలు తమకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనని విమర్శించిన కృష్ణ గారిని ఎన్టీఆర్ ఏమనలేదు, అది ఆయన సంస్కారం అని పవన్ అంటున్నారు. అంటే ఎన్టీఆర్ని విమర్శించిన కృష్ణ గారికి సంస్కారం లేదని పవన్ ఇండైరెక్ట్ గా చెప్తున్నారా అంటూ వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనిపై మహేష్ ఫ్యాన్స్ కూడా తాజాగా పవన్ కళ్యాణ్ కి కౌంటర్లు ఇస్తున్నారు. మధ్యలో ఏఎన్ ఆర్మీ ఎన్నికల ప్రచారంలోకి సూపర్ స్టార్ కృష్ణను లాగాల్సిన అవసరం ఏముంది అంటూ పవన్ ని ప్రశ్నిస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. అంతేకాదు, మరి ఎన్టీఆర్ను అక్కినేని నాగేశ్వరరావు గారిని కూడా చాలాసార్లు ప్రస్తావించారు. అప్పుడెందుకు విమర్శలు రాలేదు, అప్పుడెందుకు వీడియోలు పోస్ట్ చేయలేదు అని ప్రశ్నించారు. ఈ వీడియోలో ఎన్టీఆర్ తనని చాలా ఇబ్బంది పెట్టారని, అందుకే ఆయనకు దూరంగా ఉన్నారంటూ అక్కినేని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే తిరిగి తిట్టనంత మాత్రాన సంస్కారం ఉన్నట్టు, తిట్టినంత మాత్రాన లేనట్టు కాదని పవన్కి సెటైర్లు వేస్తున్నారు మరోవైపు. అయినా ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, కానీ ఇలా వివాదరహితుడైన సూపర్ స్టార్ కృష్ణను మధ్యలోకి లాగటం మాత్రం కరెక్ట్ కాదని కృష్ణ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.